మంతని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ జనజాగరణను తలపించిన మంతని కార్నర్ మీటింగ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు అందుతాయన్నారు. గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాహుల్ గాంధీ ఇచ్చిన 5 న్యాయాలను అమలు చేసి తీరుతామని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తు కోటు వేసి గడ్డం వంశీని గెలిపించాలని సందర్భంగా కోరారు. ప్రేమాభిమానంతో పెద్ద మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించిన కార్యకర్త నాయకుడికి, అక్కకి, చెల్లకి, అన్నకి, తమ్ముడు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని చేపట్టాలి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలి, గ్రామాల్లో రోడ్లు కావాలి, గ్రామాల్లో ఇల్లు కట్టాలి, మన ప్రాంతం అంతా కూడా మెరుగుదిద్దులు దిద్దాలని ఆ రోజు చెప్పినాం. ఆ క్రమంలో 3 నెలలు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగాన్ని ఈనాడున్న పిసిసి అధ్యక్షులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా కలుసుకొని మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ తరుణంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన యువకుడు, ఉత్సాహవంతుడు, రాజకీయ అనుభవం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని యువతరానికి స్ఫూర్తిగా నిలబెట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాని, ఏఐసిసి అధ్యక్షులు గాని, రాహుల్ గాంధీ గారు గాని, ఈరోజు గడ్డం వంశీ ఒక చదువుకున్న వ్యక్తుడు, ఒక సంస్కారవంతుడు, ఆలోచన పరుడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందట పెట్టింది. బేరీది చేసుకోండి. ఇంకో ప్రక్కన ఎవరున్నారు? ఒకరేమో మరొక జూనియర్ సీనియర్ గా తిట్టేటోడు ఉన్నాడు ఒకడు, ఈయనకు ప్రత్యర్థి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతానికి ఏ విధంగా అవకాశం వచ్చినా సేవ చేయలేని నాయకుడిని ముందుకు పెట్టింది. సరే, ఎవరినైనా పెట్టని, మేము ఎవరిని తిట్టలే, నా ఎలక్షన్లోనే తిట్టలే. 100 సార్లు నా కుటుంబం మీద మాట్లాడిన కొంతమంది మూర్ఖులు, కొంతమంది పనికిరానోళ్ళు, కొంతమంది ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో 10 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించి మళ్ళొక్కమారు మాట్లాడడానికి మరి నోరు ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి పని అదే. మన పని ఏంది? పేదవాడికి ఏ విధంగా ఇల్లు కట్టాలా, పేదవాడికి ఏ విధంగా రేషన్ కార్డు ఇవ్వాలి, పేదవాడికి ఏ విధంగా పెన్షన్ ఇవ్వాలి, పేదవాడికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఆలోచన చేస్తా 4.5 సంవత్సరాలు తిరిగి జనంలోకి వస్తా. నేను ఈరోజు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత అనేక మంది చేసిన తప్పులు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది ఆనాడు టీఆర్ఎస్ లో పనిచేసిన మిత్రులు చాలా మంది వచ్చారు. స్వాగతిస్తాం. మా పిఎస్సిఎస్ చైర్మన్ సోదరుడు కొత్త శ్రీనివాసే గాని, ఈరోజు వచ్చిన మా కౌన్సిలర్ సోదరులే గాని, ఈరోజు మాజీ సర్పంచ్లే గాని, మాజీ ఎంపీటీసీ సభ్యులే గాని అనేక మంది వచ్చారు. మంచి చేయాలని కాంక్షించే వారిని ఆ మూర్ఖుల కథనం పక్కన పెడితే, ఇంతమంది మా సోదరి అని చెప్పింది, మా చెల్లెలు రమా గారు చెప్పిండు. ఈరోజు కౌన్సిలర్లే గాని, మా చైర్మనే గాని, వైస్ చైర్మనే గాని
కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ఈ పట్టణానికి సంబంధించి ఏది కూడా చేయలేదు, ఏది చేయబోదు. ఆపద వచ్చే బురద వెళ్ళి తుడుచుకో అంటున్న కార్యక్రమం చేసే, ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేసే కాంక్షతో ముందుకు పోతా ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలో భాగంగా నేను ఇదే చౌరస్తాలలో ఓ మాట చెప్పిన. ఏం చెప్పినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మహిళా సోదరి మనందరికీ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా చేస్తామని చెప్పాం. చెప్పినవా లేదమ్మా? ఈరోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తే మీకు టికెట్ తీసుకుంటున్నారా? ఏం చెప్పిన ఆ రోజు? మీరు ఈ నుంచి కాళేశ్వరం పోయినా, సమ్మక్క సారక జాతరకు పోయినా, వేములవాడకు పోయినా, కొండగట్టుకు పోయినా, ఈరోజు ధర్మపురి పోయినా, సున్నెల్లో పోయినా, లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి పోయినా, అవసరాల నిమిత్తం కరీంనగర్ పోయినా, పెద్దపల్లి పోయినా, వరంగల్ పోయినా, ఆఖరికి మీ భర్తపై కోపం వచ్చి మీ అవ్వగారింటికి పోతే కూడా ఫ్రీగా పోవచ్చు అని చెప్పినా లేదా? పోయినా అమ్మ నువ్వు అమ్మగారింటికి. ఈరోజు కోపం తక్కువైనాక మళ్ళా భర్త ఇంటికి ఫ్రీగా వచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పినవా లేదా? నిలబెట్టినవా లేదా? ఈరోజు 6 గ్యారెంటీలో ప్రధానమైన అంశం ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మనందరికీ ఈరోజు చూడండి, ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిన ధరల్లో మేము వేదికపై ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ యావత్ సీనియర్ కార్యకర్తలు, నాయకులు ధర్నా చేసింది కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు. మా ప్రభుత్వం రాగానే పేదవారికి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. ఈడున్న మొత్తం మందికి, ఈడున్న ప్రతి ఒక్కరికి, నాకో, మా శంకర్కో, మా సీనుకో, మా వంశీకో బిల్లు వస్తుంది తప్ప మిగతా ఎవరికి బిల్లు వస్తలేదు. వస్తుందా? కరెంటు కార్డు కడుతుందా? ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం. మీ ఇళ్ళలో సిలిండర్లు ఉన్నాయి, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 1200 రూపాయలకి సిలిండర్ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకి ఇస్తామని చెప్పినాం. ఈరోజు మీ బ్యాంక్ అకౌంట్ లో 500కు పై మించి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భరిస్తూ మీ అకౌంట్లలో డబ్బులు పంపిస్తుంది. ఇది గ్యారంటీలో భాగం. మరొక అంశం, ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా పెంచే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరొకటి ప్రధానంగా ఇక్కడున్న మా అక్కలు, చెల్లెలు, అన్నలు, దమ్ములు అందరూ వచ్చారు. మనం ఏం చెప్పినాం? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాం. ఇల్లు లేని నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. మొదలు పెట్టినాం. ఎన్నికల కోడ్ వచ్చింది. 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ నేపథ్యంలో వచ్చిన తర్వాత ఎవరి పేర్లు నమోదు చేసుకోవాలని యంత్రాంగానికి సంబంధించి పని మొదలు పెట్టే ముందు ఎన్నికల కోడ్ వచ్చింది. ఈరోజు పేదవారందరికీ చెప్తా ఉన్నా, ఇల్లు లేని నిరుపేద ఎవరుంటారో మొదటి దఫగా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జూన్ 6వ తారీఖు తర్వాత అధికారులు వచ్చి మీ అందరికీ 6వ తారీఖు తర్వాత ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇళ్ల స్థలం లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతాం. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టిందే. కొంతమంది మూర్ఖులు నిన్న మాట్లాడుతూ ఈ గ్యారెంటీలు ఏమని అన్నారు. ఏమ్మా, పిల్లోడు పుట్టగానే ఎందుకు నడుస్తలేదు అన్నట్టు ఉన్నది వాళ్ళ తతంగం. పిల్లోడు పుట్టినాక పాకి బొక్కలు గట్టిగా నిలబడే ప్రయత్నం చేసి దాని తర్వాత నడిచే కార్యక్రమం చేస్తారు పిల్లలు. ఈరోజు ప్రసవించగానే మొత్తం 3 నెలలనే 5 సంవత్సరాల కాలం పాటు అమలు చేసే గ్యారెంటీలని
అడుగుతా ఉన్నారంటే వారి అవివేకం. ప్రజాప్రతినిధులుగా ఈ ప్రాంతం చూసిన ప్రతినిధులు వారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో మేము 3 మార్లే ప్రభుత్వానికి వచ్చాం. 2004లో, 2009లో, 2023లో. ఇప్పుడే మొదలైంది 10 సంవత్సరాల తర్వాత. వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు నేరుగా పరిపాలన కొనసాగించారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆ రోజు స్కూళ్ళు తీసుకొచ్చినాం, కాలేజీలు తీసుకొచ్చినాం, ఇల్లు కట్టించినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం. మీరేమిచ్చిందా? అడగటానికి సిగ్గు శరం ఉండాలి కదా వాళ్ళు మనల్ని అడగటానికి. రేషన్ కార్డులు ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, పెన్షన్లు ఇవ్వలే. ఈరోజు పేదవాడికి కావలసిన భూమి ఇవ్వలే. ఈరోజు యువతకు సంబంధించి ఉద్యోగాలు కల్పించాలి. 2014 నుంచి ఈనాడు వరకు చదువుకున్న యువతకి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నడిపించి మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంలో కొంతమంది మతాన్ని ఉపయోగించుకొని మరి ముందుకు పోతా ఉన్నారు బీజేపీ పార్టీ వారు. మతం కాదు, 3 పూటల భోజనం కావాలి, పేదవారికి మంచి చదువులు చెప్పాలి, వారి పిల్లలకి ఉండటానికి ఇల్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి. వాటి విషయం చెప్పమంటే జై శ్రీరామ్ అంటారు. అనని మనం కూడా అంటున్నాం. మనకు కూడా రాముడు దేవుడే.